ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి దినదినము దగ్గర అవుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు దేవుడు బయలుపరుస్తున్న ఒక గొప్ప సత్యం, యేసు ప్రభు గురించిన సత్యం. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అంటేనే యేసు ప్రభువారు. ఆయన మొదటి నుంచి దేవునితో ఉన్నవాడు. అంటే ఆదియందు వాక్యం ఉండనంటే ఈ సృష్టి ప్రారంభానికి ముందే యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునితో ఉన్నాడని అర్థం. ప్రతిది కూడా 3వ వచనంలో ఉంటుంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదని. ఈ సర్వసృష్టి, మానవుల సృష్టి సమస్తము కూడా యేసు ప్రభువారి చేత్తోటే చేయబడింది. ఆ వాక్యానికంత శక్తి ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండనంటే దేవునితోటి అత్యంత సన్నిహిత సంబంధం గలవాడు యేసు ప్రభు. దేవుని గుణగణాల్ని మనకు బయలుపరచడానికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు గారు కూడా ఒకసారి ఒక మాట అంటారు, ఎవరు తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు కానీ ఆయన కుమారుడే ఆయన్ని బయలుపరచాడని. కాబట్టి యేసు ప్రభువారు వాక్యమై ఉన్న దేవుడు. ఆయన వాక్యము జీవము గల వాక్యము. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రిత్వములో ఏకత్వము గల దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏం చేసినా కానీ ఆయన తన వాక్కు ద్వారా సృజించాడు. కాబట్టి వాక్యమై ఉన్న యేసు ప్రభుని మనము స్వకీయ రక్షకుడుగా చేసుకొని మనం జీవిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ యోహాను 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా నీ కుమారుడైన యేసు గురించి మాకు తెలియచేసిన మహిమను బట్టి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ఆదిలో ఉన్న దేవుడవు, నీవే మమ్మల్ని నడిపించే వాక్యమని గుర్తించడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో మీ వెలుగు ప్రకాశించనివ్వండి. మీ సత్యం మాకు దారిని చూపనివ్వండి. ప్రతి నిర్ణయంలో, ప్రతి కష్టంలో, ప్రతి ఆనందంలో మీరే మాకు చాలినంత దేవుడని మేము గ్రహించి నిన్ను అనుసరించే ధన్యత మాకు దయచేయండి. మా కుటుంబాలను, మా హృదయాల్ని మీ యొక్క శాంతితో నిత్యము నింపండి. మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.